సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు ఏమంటారంటే, బిడ్డా, కొత్త సంవత్సరం రోజు నీ మనసు ఆనందించేలా 1 కాదు 2 వరాలు ఇస్తున్నాను, ఆనందంగా అందుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, చూడు బిడ్డ, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజు. అనవసరంగా నువ్వు దేని గురించి భయపడకుండా ఆనందంగా ఉండమ్మా. నీ మంచి మనసుతో నీ బాబాని గెలుచుకున్నావు కాబట్టి ఈ కొత్త సంవత్సరం రోజున నువ్వు ఆనందంగా ఉండాలని నీకు వరం ఇవ్వడానికి వచ్చాను. అది కూడా 1 కాదు, నువ్వు ఆనందంగా ఉండేలా 2 వరాలు తెచ్చాను తల్లి. నా బిడ్డ కోసం అష్టైశ్వర్యాలన్నీ నా చేతులతో జవిరి ఇస్తాను. నువ్వు ఎన్నో జన్మల నుంచి నన్నే నమ్ముకున్నావు కదా, ఇక నుంచి అన్నీ నీకు అనుకూలంగానే ఉండేలా చేస్తాను. ఆ కాలం ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ మంచి కాలంలోనే నీకు కావాల్సింది నేనిస్తానమ్మా. చీకటిగా ఉన్న నీ జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుతురుని తెచ్చి నీ జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తాను. ఇక అన్నీ కూడా నీకు ఆనందకరమైన రోజులే తల్లి. కష్టాల్లో కూరుకుపోయిన నేను ఎలా బయటపడతాను తండ్రి అని అనుకోకు. చిటికెలో నేను నిన్ను బయటపడేస్తాను. ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను, ఆవేదనలను ఎదుర్కొన్నావు కదా, అలాంటి నీకు ఆనందం, అష్టైశ్వర్యాలు కలిగేలా చేస్తాను. అవన్నీ నీ జీవితాంతం ఉండేలా చేస్తానమ్మా. ఇవన్నీ 1 తరువాత 1 వాటంతటా అవే జరిగిపోతాయి. నీ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉన్నాను కదా తల్లి. నీకు కావలసిన ఆనందాన్ని కూడా నీ చేతికి అందిస్తాను. మంచి కోరేవారికి మంచి జరగటం లేదు కదా, అయినా సరే మంచి మనసున్న నా బిడ్డకి అంతా మంచే జరిగేలా చేస్తాను. నీకు నేను రక్షక కవచంలా ఉంటాను బిడ్డ. దిగులు లేని జీవితాన్ని నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు. నీకు ఉన్న దాంట్లోనే నలుగురికి సాయం చేస్తూ ఉండమ్మా. నువ్వు అలా చేయడం వలన నీ సాయమే నీకు సంపదను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏం జరిగినా సరే దిగులు పడకు. అన్నీ మారుతాయి తల్లి. ఇక నీ మనసు ఆనంద బాష్పాలతో తడిసిపోతుంది. ఈరోజు నీకైనది. ఇప్పటి వరకు నువ్వు ఇతరులకు చేసిన సాయం అంతా కూడా నీకు కొత్త సంవత్సరం రోజు నుంచి ప్రతిరోజు తిరిగి వస్తుంది. చిన్న చిన్న విషయాలలోనే ఆనందం వెతుకు. అప్పుడే నీ జీవితం తీయగా మారుతుంది. ఇక నువ్వు కోల్పోయినవన్నీ కూడా నిన్ను తిరిగి చేరుతాయని గుర్తించుకో. ఇక చాలు బాబా, నా జీవితం ధన్యమైంది తండ్రి అని నువ్వే అంటావు. అతి త్వరలోనే నీ బాధలన్నీ కూడా తొలగించి నీకు తీయటి తేనె లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. నిన్ను చూసి నవ్వే వారిని పట్టించుకోకు తల్లి. నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు అందిస్తాను. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి వచ్చేలా చేస్తాను. ఇక ఈ రోజు నుంచి నీకన్నీ కూడా అనుకూలమైన రోజులే. నువ్వు పడ్డ అవమానాలన్నింటినీ కూడా నేను తుడిచేస్తాను. ఇక ఎవరూ కూడా నిన్ను ఏమీ అనరు. నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను తల్లి. అలా చేసే బాధ్యత నాది. నీకోసం దాచినది నీకు కాకుండా ఇంకెవరికిస్తాను చెప్పు బిడ్డ. నీకు రావాల్సిన గెలుపు నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అంతా నువ్వనుకున్నట్లుగానే ఉంటుందమ్మా. నీ సాయిని నేను నీతో పాటే ఉంటూ నీ పనులన్నీ జరిపిస్తాను. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా రాబోయేటువంటి నూతన సంవత్సరంలో ఒక 2 వరాలు ఇస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఆ వరాలు కూడా ఏంటో చెప్పారు. ఇప్పటి వరకు తీరని కోరికను అన్నింటినీ కూడా తీరుస్తామని, అంటే మీకు దూరమైన బంధమైనా సరే,
మీరు కావాలనుకున్న ఏ కోరికైనా సరే అది నూతన సంవత్సరంలో తీరబోతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు అష్టైశ్వర్యాలను కూడా బాబాగారు ప్రసాదించబోతున్నారని అంటూ ఉన్నారండి. దాని అర్థం ఏంటంటే మనకు ఎటువంటి సమస్య వచ్చినా సరే దానికి డబ్బు అవసరం కానీ ఉంటే ఆ డబ్బుల కోసం వెతుక్కునే పని లేకుండా సరిపడినంత ధన లాభం మీకు చేకూరుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే మీరు చేసేటువంటి బిజినెస్‌లో లాభం కావచ్చు, లేదా మీరు వెతుక్కునేటువంటి ఉద్యోగం మీకు దొరకటం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అంటే మీరు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకుండా దానికి సరిపడా ధనాన్ని బాబాగారు సమకూరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మనం దానికి తగ్గ ప్రయత్నం మాత్రం చేయాలండి. ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో చదవాలి. అదేవిధంగా బంధం దూరమైన వాళ్ళు వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఈర్ష్యతో, ద్వేషంతో వాళ్ళని ఇంకా దూరం చేసుకోకూడదు. మన కోపాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి మన వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాలండి. ఒకవేళ వాళ్ళు మారకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మారుతారండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. మనిషి అంటే తప్పకుండా మారి తీరుతారు. ఏదో ఒక సందర్భంలో మన మంచితనం వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. మనకు బంధం కావాలి అనుకున్నప్పుడు ఒక అడుగు తగ్గడంలో ఎలాంటి తప్పు లేదండి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి కూడా ప్రతి ఒక్క వ్యూవర్‌కి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.